ఐదో రోజు నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని మనం కొలుచుకుంటున్నాం. లక్ష్యతే ఇది లక్ష్మి అని, లక్ష్మీ శోభ లేని ఇల్లు, మహాలక్ష్మి వంటి ఇల్లాలు లేని గృహం ఉండదు. ఇంటి ముంగట రంగవల్లులతో, మామిడి తోరణాలు కట్టిన గుమ్మాలతో నవరాత్రుల్లో అమ్మని మన ఇంటికి ఆహ్వానించే రోజు వచ్చేసింది. కొంగు బంగారు తల్లి కోరి వస్తే వీధుగుమ్మం తీసి ఆహ్వానించి అమ్మకి హృదయాన్నే బంగారు పీఠం చేసి, అమ్మా ఎప్పుడూ వైకుంఠమేనా అంటూ, ఎప్పుడు హరిపురమేనా తల్లి, ఒక పరి మా ఇంటికి రావమ్మా, పసుపు కుంకుమలు పూలు గాజులు వాయనమిచ్చి మురిసేమమ్మా, ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి అంటూ వాయినమిచ్చి మురిసే అదృష్టాన్ని కలిగించమని కదలి వచ్చిన సిరిని అర్ఘ్యపాద్యాదులిచ్చి అర్చించే రోజుగా నవరాత్రి శోభను ఆహ్వానిద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.